ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో సిట్ బృందం విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్లో వివరాలు అందిస్తారు. ఆర్కే. రైట్ వినోద్, మొత్తానికి కేసీఆర్కి సంబంధించిన సిట్ విచారణ కొద్దిసేపటి కిందటే పూర్తవడం జరిగింది. 3 గంటలకు ఈ సిట్ విచారణ ప్రారంభమైంది. దాదాపుగా 4 గంటల 40 నిమిషాల పాటు కూడా సిట్ అయితే పూర్తి స్థాయిలో ఆయన విచారించడం జరిగింది. గతంలో ఏదైతే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే రికార్డ్ చేయడం జరిగిందో ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకునే ప్రస్తుతం కేసీఆర్ని ప్రశ్నలు అడిగినట్టయితే సమాచారం అందుతోంది. మరోవైపు సిట్కి సంబంధించిన వ్యవహారాలు అంటే మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో అసలు ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం దీనికి సంబంధించిన ప్రారంభమైంది. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా వాళ్ళు అయితే ప్రశ్నించినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ప్రభాకర్ రావుకే 2 కీలకమైన పదవులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అదే సమయంలో ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి అత్యంత కీలకమైన పదవిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అలాగే మొత్తం ఇప్పటి వరకు కూడా సిట్టు విచారణ సమయంలో అధికారుల నుంచి అందిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన ప్రతి సమయంలో కూడా పెద్ద ఆయన అనే ఒక పదాన్ని వాడడం జరిగింది. ఆ పెద్ద ఆయన ఎవరు అనే దానిపైన కూడా కేసీఆర్ని అయితే అడిగినట్టయితే తెలుస్తుంది. వీటన్నిటితో పాటు సిట్ సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర అయితే డిఎస్పీగా ప్రణీత్ రావు అప్పట్లో ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి రావడం జరిగింది. మొత్తం హార్డ్ డిస్క్లకు సంబంధించిన కాల్చివేయాలని ఎవరైనా చెప్పడం జరిగిందా అనే దానిపైన కూడా కేసీఆర్ని అయితే అడగడం జరిగింది. వీటితో పాటు ఏవైతే ఎన్నికల సమయంలో ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ఫోన్లు ట్యాప్ చేయాలని ఎవరు చెప్పడం జరిగింది, మీరు ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా అనే దానిపైన కూడా సిట్ అడగడం జరిగింది. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మార్చి అడగడం జరిగింది. అలాగే ఏవైతే ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని ముందుకు పెట్టడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా కేసీఆర్ దగ్గర పెట్టి పూర్తి స్థాయిలో వాటన్నిటికీ సంబంధించిన వివరాల్ని రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మరొకసారి కూడా కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. మరి కాసేపట్ల కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ సంబంధించిన విచారణ పూర్తవడంతో పోలీసులు కూడా పూర్తి అప్రమత్తం అవడం జరిగింది. పోలీసు పహారా మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి నేరుగా కూడా ఏదైతే బీఆర్ఎస్ భవన్కి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. సిట్కి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. సిట్కి సంబంధించిన అధికారులంతా కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. 5 సిట్ అధికారుల బృందం మొత్తం కూడా ప్రశ్నించడం జరిగింది. అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 2024లో దీనికి సంబంధించి కూడా అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతున్న క్రమంలోనే ఒక్కొక్కరిని కూడా విచారిస్తూ రావడం జరిగింది. అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు దాదాపుగా సిట్కి అందుబాటులోకి రాలేదు, అలాగే స్టేట్ పోలీసులు కూడా అందుబాటులోకి రాలేదు. యూఎస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇక్కడ ఆయన విచారిస్తారని తెలిసి ముందుగానే ఆయన యూఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక మార్గాల ద్వారా ఆయన అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి అనేక ఇబ్బందులు అయితే తలెత్తాయి. సుప్రీంకోర్టు ద్వారానే 2 సందర్భాల్లో ప్రభాకర్ రావుకి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ అన్నింటిని కూడా రికార్డ్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే నందినగర్కి వెళ్ళే ప్రధాన రహదారిది. ఇక్కడ కేసీఆర్కి సంబంధించిన హౌస్ ఇక్కడనే ఉంది. ఇక్కడే సిట్ విచారణ కూడా సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఇక్కడ నుంచి కేసీఆర్ కూడా ఆల్మోస్ట్ ఆయనకు సంబంధించిన కాన్వాయ్ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే భవన్కి చేరుకుని అక్కడ ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆయనకు సంబంధించిన కాన్వాయ్ కానీ అన్నింటినీ కూడా
పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన 2 గంటల సమయంలో ఇక్కడికి వస్తున్నప్పుడు కేవలం 2 వాహనాల ద్వారా మాత్రమే రావడం జరిగింది. ఆయన పూర్తి కాన్వాయ్ని కూడా అలో అయితే చేయలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి కాన్వాయ్తోనే ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సిట్కి సంబంధించిన ఒకసారి మనం పూర్తి స్థాయి ప్రశ్నలు చూసుకుంటే దాదాపుగా 12 క్వశ్చన్లు ఆయన అడిగినట్టయితే తెలుస్తుంది. 12 క్వశ్చన్లలో కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవడం జరిగిందో ఆ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కేసీఆర్ ముందైతే పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఈ ఇద్దరు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకునే మొత్తం కూడా క్వశ్చన్స్ అన్నింటినీ కూడా సంధించినట్టయితే తెలుస్తుంది. వీటితో పాటు హార్డ్ డిస్క్లు ఏవైతే మొత్తం కూడా కాల్చివేయడం జరిగిందో ఈ హార్డ్ డిస్క్లు కాల్చివేసిన సమయంలో అసలు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో అనే దానిపైన కూడా ప్రశ్నించినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఇటు ప్రభాకర్ రావు కూడా దాదాపుగా చివరి వరకు కూడా ఆయన నోరు విప్పలేదు. రెండవ సందర్భంలో ఆయన్ని కస్టడీకి తీసుకున్నప్పుడు అప్పుడు పూర్తి స్థాయి ఆయన అయితే నోరు విప్పినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పైనుంచి తమకు ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ వచ్చిన సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశామనేది అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అలాగే ప్రధానంగా ఇటు ఉగ్రవాదులకు సంబంధించినది లేకపోతే నక్సలైట్లకు సంబంధించిన డేటా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటి కోసం అనేది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి అసలు ప్రతిపక్షాలకు సంబంధించినది ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాగే 2018, 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అడిగైతే తెలుసుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 4.5 గంటల పాటు కూడా ఆయన పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. విచారించిన సమయంలో ప్రతి ప్రశ్న కూడా చాలా క్షుణ్ణంగా అడిగి ప్రతి వివరాలను కూడా రాబట్టే ప్రయత్నాలను అయితే సిట్ అయితే చేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే అన్ని సందర్భాల్లో కూడా ఒక్కొక్కటి దాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది. ముందు అధికారులకు సంబంధించిన మొత్తం వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగానే ముందుగా నవీన్ రావుని స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. ఆ తర్వాత హరీష్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ని చేశారు. సో మొత్తం ప్రభుత్వంలో అతి కీలకం అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన చాలా కీలకమైన మొత్తం విచారణ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే మరొకసారి హరీష్ రావును కూడా గతంలోనే పిలుస్తామని చెప్పడం జరిగింది. అలాగే కేటీఆర్ని కూడా పిలుస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ని కూడా పిలుస్తామంటూ కూడా సిట్ అయితే చెప్పిన నేపథ్యంలో మరొకసారి వీళ్ళందరికీ సంబంధించిన విచారణ ఉంటుందా లేకపోతే దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా 618 మంది కాల్స్ రికార్డ్ అయినట్టయితే ఇప్పటివరకు కూడా స్టేట్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే కూడా ఇప్పటివరకు కూడా ఈ మొత్తం క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో మరి కాసేపట్లో కేసీఆర్ అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయన సంబంధించిన కాన్వాయ్ని సిద్ధం చేయడం జరిగింది. అన్నిటి కూడా సిద్ధం చేశారు. ఉదయం నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఆయన విచారణ ఉన్న నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా ఇటువైపు రాకుండా కూడా అడ్డుకున్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలు ఇక్కడికి వచ్చే అన్ని రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్లు అన్నింటిలో కూడా ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఇటువైపు రాకుండా మొత్తం ఎక్కడ కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఒకరిద్దరు ఇటు సైడ్ రావడం జరిగింది. అలాగే మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతల్ని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మహిళా నేతలను కూడా కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ ఏదైతే భవన్ ఉందో బీఆర్ఎస్ భవన్ నుంచి కొంతమంది వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ మొత్తం గేట్లు వేసి పూర్తి స్థాయి భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఎవరు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఒకసారిగా కూడా ఇటువైపు వస్తే మొత్తం పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరిని కూడా అలౌ చేసేది లేదు అనేది పోలీసులు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా మరి కాసేపట్లో కేసీఆర్ అయితే రాబోతున్నారు. ఆయన సంబంధించిన విచారణ పూర్తవడం జరిగింది కాబట్టి సిట్ అధికారులు కూడా మనం ముందు నుంచే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎవరు ఇటువైపు రాకుండా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ ఇతర ఎవరు రాకుండా మొత్తం రోప్వే టీంని అన్నింటిని కూడా సిద్ధం చేశారు. మొత్తం మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లో కూడా ఆయన మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలన్నింటి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. హరీష్ రావు, కేటీఆర్ ఒకే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 7 గంటల పాటు విచారణ చేసినా కూడా ఎక్కడ కీలకమైన అంశాలను అయితే ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఫోన్ ట్యాంపింగ్కి సంబంధించిన అంశంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ
నేను చెప్పిన సమాధానానికి సంబంధించి కానీ మళ్ళీ మేము కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటి దగ్గర కూడా వాటికి సంబంధించిన సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు అంటే వాళ్ళు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరు అనేది ఇక్కడే అర్థమవుతుంది అనేది ఇటు హరీష్ రావు చెప్పడం జరిగింది. గతంలో కేటీఆర్ కూడా ఆయన విచారణ ముగిసిన తర్వాత ఇదే అంశాన్ని మీడియా వద్ద కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం కేసీఆర్ని ఏవైతే అడగడం జరిగిందో ప్రస్తుతం కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ఆయనకు సంబంధించిన మొత్తం ఈ దాదాపుగా 4.5 గంటల పాటు జరిగిన ఈ ఏదైతే మొత్తం సిట్ విచారణలో ఏ అంశాన్ని ప్రస్తావించడం జరిగిందనేది కూడా ఆయన నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ప్రణీత్ రావు ఏదైతే హార్డ్ డిస్క్లు కాల్చివేత అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మొత్తం డేటా మొత్తం కూడా అక్కడ కాలిపోవడం జరిగింది. అది కూడా ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన ఫైనల్ అంటే సాయంత్రం 5-6 గంటల సమయంలో మొత్తం మూసీ నదిలో కూడా పడవేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి సిట్ అయితే విచారణ సమయంలో సిట్ అధికారులు మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ డేటాను అంతటిని కూడా సేకరించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర కూడా ప్రస్తుతం అయితే కోలాహలం ఆయన ఇంటి దగ్గర కూడా కొంత పోలీసులు ఇక్కడి నుంచి అందరూ తొందరగా పంపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువైపు వచ్చారు అంటే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి సిట్ విచారణ ముగిసిన తర్వాత ఇటు కేటీఆర్ హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్తో సమావేశం అయితే అవడం జరిగింది. పరిణామాలు పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా వాళ్ళతోనే పూర్తి స్థాయి చర్చ అయితే కొనసాగుతుంది. ఇక తెలంగాణ భవన్కి మరి కాసేపట్లకి హరీష్ రావు కూడా చేరుకోబోతున్నారు. ఈ ముగిసిన తర్వాత అంటే మొత్తం సమావేశానికి సంబంధించి ఏం జరిగింది ఏంటనే దానిపైన మొత్తం క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. హరీష్ రావు ఇప్పటికే తెలంగాణ భవన్ కూడా చేరుకోవడం జరిగింది కాబట్టి ఏం మాట్లాడతారు ఏంటి అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా కేసీఆర్కి సిట్ విచారణ సిట్ నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత ఆయన కొంత సమయం కోరిన వెంటనే మళ్ళీ ఆయనకి 2వ డేట్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఈసారి విచారణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫామ్ హౌస్కి వచ్చి అక్కడే తనని విచారించాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులకు కేసీఆర్ అయితే ఆయన లేఖ కూడా రాసిన నేపథ్యంలో ఒకవేళ నెక్స్ట్ ఆయనకి మరొకసారి విచారణ ఉంటుందా లేకపోతే విచారణ ఉంటే సిట్ అధికారులు అక్కడి వరకు వెళ్తారా అనే దానిపైన మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ప్రస్తుతం కేటీఆర్తో అయితే భేటీ అవ్వడం జరిగింది. ఆయన కాన్వాయ్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేశారు. ఆయన కాన్వాయ్ సిద్ధం చేసి ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశాలు అంటే ఏదైతే భవన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భవన్లో స్వయంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భవన్ వద్ద కూడా ఇటు పోలీసులు పూర్తి అప్రమత్తం అవ్వడం జరిగింది. అందరినీ అలర్ట్ అయితే చేయడం అవుతుంది. ఎందుకంటే అలర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ప్రెస్ మీట్ పెడితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిట్కి సంబంధించిన విచారణ పూర్తవడం కేసీఆర్ ఏం మాట్లాడతారనే సస్పెన్స్ మాత్రం ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. వినోద్.